మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి మహబూబాద్ జిల్లా మొత్తం తడిసిముద్దని చెప్పొచ్చు. మహబూబాద్ ఏజెన్సీ ప్రాంతం ఇటు కొత్తగూడ, గంగారం, బయ్యారం ఉన్నటువంటి అడవి ప్రాంతంలో జలపాతాలు మొత్తం ఉప్పొంగిపోతున్నాయి. అందరినీ ఇక్కడ పర్యాటకులు మాత్రం వచ్చి ఆ జలపాతాలని సందర్శించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, కేతులు కొడుతున్నారు. అంటే మహబూబాద్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు అంటే ఇక్కడ ఉన్నటువంటి చింతూరుకుపోటువంటి జలపాతం వెనకాల ఉన్నటువంటి దృశ్యాలను చూసుకోవచ్చు. జలపాతం కూడా చాలా అందంగా పర్వలు దొరుకుతూ కూడా జలపాతం అందరినీ కలిగి చేస్తుంది. అయితే ఇక్కడికి అయితే మేర నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చింతూరు గుంపు ప్రాంతానికి రావాలంటే కూడా చాలా కష్టాలు పడి వ్యయప్రయాసాలు వచ్చి కూడా తన అంటే కంపెనీ చూడాలి, దర్శించుకోవాలి, కొంచెం ఎంజాయ్ చేయాలన్నటువంటి కాలేజ్ స్టూడెంట్లు అయితేనేవి ఇతర బయారం ప్రజలైతే మానుకున్న జిల్లా వాస్తవికతని చూసి తరించాలని చెప్పేసి మాత్రం ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే దారి కూడా సరిగా లేకపోవడంతో దాన్ని ఒక ట్రెక్కింగ్ మాదిరిగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జలపాతం సందర్శిస్తున్నారు. అక్కడ మన గూడూరులో ఉన్నటువంటి భీమునిపాలెం జలపాతాన్ని కూడా పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ భద్రతా దృష్టి అక్కడ జలపాతాన్ని మొత్తం మూసేశారు. ముందున్నటువంటి పాండవగుట్ట జలపాతం కూడా చాలా అందరినీ ఆకట్టుకుంటుంది. చింతూరు గుంపు కూడా మరి చింతూరు గుంపు రావడానికి పర్యాటకులు రావడానికి సరైన మార్గంలో చాలా అవస్థ పడుతున్నారు. మరి ఎందుకు మరి పరిస్థితి వచ్చిందని స్థానికులు కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, చింతూరు గుంపు కూడా ఉన్నటువంటి జలపాతంకి సరైన మార్గం లేదు. చాలా మంది విద్యార్థులకు వస్తున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉందంటుంది ఇక్కడ బయ్యారం మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ చింతూరు గుంపు ఉన్నటువంటి ఈ జలపాతం మరి దీన్ని ఆస్వాదించడానికి ఎంతో మంది ఇతర జిల్లాల నుంచి, అదేవిధంగా మహబూబాద్ జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది పర్యాటకులు గత మూడు రోజుల నుంచి వచ్చి కురుస్తున్న వర్షాలకి మరి బయ్యారంలో పాండవుల గుట్ట, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చింతూరు గుంపు జలపాతం, ఏడుబావులు, మరి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి బయ్యారం, అదేవిధంగా గూడూరు, ఇదే విధంగా కొత్తగూడ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తా ఉన్నారు. మరి ఇక్కడ రావడానికి ఇప్పుడు లోపల రావడానికి చేళ్ళు, చిలకలు, మరి రావడానికి కొద్దిగా మార్గం లేదు వాస్తవంగా. కానీ అయినా కానీ ఈ యొక్క ప్రకృతిని ఆహ్వానించడం కోసం, ఆస్వాదించడం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. మరి పోలీసు వాళ్ళు కూడా జాగ్రత్తలు చూసుకుంటూ మరి ఇక్కడ వచ్చే పర్యాటకులకు జాగ్రత్తలు వహిస్తామని చెప్పి ఉంటా ఉన్నారు. మన పక్కనే ఉన్నారు. మరి కానీ వచ్చిన పర్యాటకులు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఆస్వాదించాలి తప్ప ఇబ్బందులు పడే. గతంలో ఇక్కడ ఒక వ్యక్తి, ఒక పాప చనిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు కూడా మరి ఇక్కడ వచ్చిన వారికి పర్యాటకులకు మరి సహకరిస్తా ఉన్నారు. వారికి కూడా ముఖ్యంగా మీరు అన్నట్టుగా మహబూబాద్ జిల్లాలో ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ జలపాతాలు అనేవి వచ్చి ప్రజల్ని కానీ పర్యాటకులను బాగా ఆస్వాదిస్తున్న నేపథ్యంలో కూడా ఇది టూరిస్ట్ స్పాట్ గా చేయాలని చెప్పేసి గత మంత్రులకు కానీ ఎమ్మెల్యే కానీ వినియోగించుకున్న సందర్భాలు అయితే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అటవీ ప్రాంతంలో ఇక చేయాలంటే వాస్తవంగా చాలా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా కానీ మరి రేపు రాబోయే రోజుల్లో మరి పటాక కేంద్రం చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటే ఇక్కడ దగ్గర రోడ్డుకు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. కానీ రోడ్డు రవాణా మార్గం లేక కనీసం చిలకల్లో చేనులలో మరి ఇబ్బంది పడుకుంటే కూడా ఈ ప్రకృతిని ఆహ్వానించడం కోసం, ఆస్వాదించడం కోసం పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో దీన్ని పర్యాటక కేంద్రం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉత్తరాఖండ్ ప్రస్తుతం చింతూరు జలపాతం దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు అంటే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు అడిగేస్తున్నాం. నువ్వు చెప్పండి అమ్మా, ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మా బయ్యారంలో ఇలాంటి ప్లేస్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా రైనీ సీజన్ లో మంచి ప్లేస్ చూడాలంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా చూడాల్సిందే. చాలా బాగుంది, చాలా రెయిన్ ఫాల్ వస్తుంది, చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంది. అంటే మామూలుగా మనం టీవీలలో ఇక్కడ చూస్తుంటాం, అంటే ఇలా జలపాతాలు కేరళలో, విజయవాడ, వేరే వైజాగ్ లో ఉన్నాయి అని చెప్తారు. అలాంటి మన స్థానికంగా పాండవగుట్టలో జలపాతం ఉంది, చింతూరు గుంపు జలపాతం ఎలా ఆస్వాదిస్తారు మీ ఫ్రెండ్స్? ఏమన్నా చాలా బాగుంది. మా బయ్యారంలో ఈ ప్లేస్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎప్పుడు టీవీలలో చూడడమే కానీ బయట చూడలేదు, లైవ్ లో చూసినందుకు చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ జలపాతం చూసుకుంటూ ఉండొచ్చు, బాగుంది. బయ్యారంలో ఇంత మంచిగా ఉంది అంటే చాలా బాగుంది. ఇక్కడికి అమ్మాయిలు కూడా అంటే కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. కాకపోతే ఇక్కడికి
చింతలకుంపు జలపాతానికి రావడానికి ఇక్కడ సరైన మార్గం కూడా దారి లేకపోవడంతో కూడా ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటారని చెప్పేసి మనం కొంతమంది చెప్తున్న నేపథ్యంలో కూడా పోలీస్ శాఖ అధికారులు ఇక్కడ కానిస్టేబుల్ చేసి గస్తీలు నిర్వహిస్తున్నారు. మరి ప్రమాదం జరగకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా కిందికి రావడం కూడా అందుబాటులో కూడా కానిస్టేబుల్ ఉంచారు. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అని మీరు చెప్పండి, ఎట్లయిందన్న ఇక్కడ పరిస్థితి? గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చింతోనిగుంపు జలపాతం బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది, ప్రమాదకార స్థితిలో ప్రవహిస్తుంది. ఇది అందువలన పై అధికారుల ఆదేశానుసారం గౌరవ సిఐ రవికుమార్ సార్, తిరుపతి సార్ గారి ఆదేశానుసారం ఇక్కడికి ఎవరి పర్యాటకులు రాకుండా వారికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము. దయచేసి పర్యాటకులు ఎవరు కూడా ఈ సమయంలో, ఈ ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఎవరు రాకూడదని కొంచెం తగ్గినాక రావాల్సిందిగా కోరుతున్నాం. పోలీసు అంటే బైరం సంబంధం ఉన్నటువంటి ఏడుగోళ జలపాతం అయితేనేమి, ఇటు పాండవన్ గుట్ట అయితేనే, చింతలకుంపు అయింది. ఎంతమంది బయట ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా టూరిస్టులు వస్తున్నారు కదా, ఏ విధంగా అనిపిస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు రోజుకి? అసలు రోజుకు దాదాపు ఇక్కడ చింతోనిగుంపు మాత్రం ఒక 500 మెంబర్ దాకా వస్తున్నారు. బయ్యారం జలపాతం కూడా ఒక 500 to 1000 మెంబర్ దాకా చూడడానికి వస్తున్నారు. కానీ ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రమాదకర స్థితిలో ఉన్నాయి, వర్షం పడుతుంది, మళ్ళీ కొంచెం ఇక్కడ సిచ్యువేషన్స్ బాగాలేవు. కావున అధికారులు ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించలేదు. జలపాతం ఇక్కడ మన వెనుక వైపు ఉన్నటువంటి చింతలకుంపు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడికి ఉన్నటువంటి ఇబ్బందులు పడకుండా పోలీసు మాత్రం అప్రమత్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులు కూర్చున్న భారీ వర్షాలకి చెరువులు, కుంటలు మాత్రం వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో మొత్తం వీటికి సంబంధించినటువంటి పంట పొలాలు కూడా నీటి బిల్లు తెలుస్తుంది. కొంతమంది కూడా ప్రమాదం తలెత్తకుండా మాత్రం ఇక్కడ పోలీసు మాత్రం ఎప్పుడప్పుడు ఇక్కడ గస్తీ మాత్రం తిరుగుతున్నారు. ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడ విద్యార్థులు కానీ ఎవరైతే సంబంధించినటువంటి పర్యాటకులు వాటికి రావద్దు, ఎందుకంటే ప్రమాదంగా ఉంటుందని చెప్పేసి తెలుపుతారు. మొత్తానికైతే చూసుకోవచ్చు, అంటే ఈ అందాలని కనవి తీరా ఆస్వాదించడానికి మాత్రం వేరే జిల్లా నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు, విద్యార్థులు కానీ ఇక్కడికి వచ్చి ఆస్వాదించి ఎంజాయ్ చేసిన పరిస్థితి, సెల్ఫీలు దిగిన పరిస్థితి.